శ్రీ గురు అమలానందాయ విద్మహే పండరీనాథాయ ధీమహి తన్నో అచల ఋషి ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. అస్మద్గురు సమారంభాం కృష్ణ సాంధీపమధ్యమాం శ్రీమహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరాం. అచల సాంప్రదాయ పరంపర గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ప్రబోధ సుడామణి అను శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో 254వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, దృష్టాంతమెరుకకేధనియోష్టము కలిగించగా నేయొరులు కలనుచు ద్రష్టాంతమడుగ బోధకు స్పష్టముగా కర్పూర దీపము చూపబోయి ఈ యుక్తి లోపము చేయకోయి తుష్టి నొందెదరిట్లా తోచి చెప్పితివిని శ్రేష్టమౌయి బోధాచే కొన్నవారు దీపము చూపబోయి ఈ యుక్తి లోపము చేయకోయి అని ఈ కందార్థము ద్వారా ఎరకకు దృష్టాంతములు ఏవో మనకు తెలియజేస్తున్నాడు కృష్ణ ప్రభువు. దృష్టాంతం అంటే ఏమి చెప్పవాలే, ద్రష్టాంతము అంటే ఏమి చెప్పవాలే అని ఇప్పుడు ప్రతి మాట కృష్ణ ప్రభువు చెప్పేటువంటి ప్రతి ఒక్క మాట కూడా ఆ బోధ చెప్పేటువంటి విధి విధానం ఏదైతే ఉన్నదో ఏ కందార్థములోనైనా ఉపమానము ఉపమేయము ఇచ్చి మనకు దృఢము చేస్తున్నాడు ఈ ప్రబోధనంతా కూడా. కాబట్టి ఈ ఉపమానము అంటే దృష్టాంతము, ఉపమేయము అంటే ద్రష్టాంతము. కాబట్టి ఉపమాన ఉపమేయముల ద్వారా దృష్టాంతముల ద్వారా మనకు ప్రతి ఒక్క కందార్థములో బోధ దృఢము ఆరుడత చేసేటువంటి విధి విధానం ఏదైతే ఉన్నదో అదంతా కూడా కృష్ణ ప్రభు యొక్క చాతుర్యము, ఆ యొక్క సామర్థ్యము, వారి యొక్క నేర్పరితనము. కాబట్టి అలాంటి యుక్తి మనకు ఈ యొక్క కందార్థముల ద్వారా చేస్తున్నాడు భాగవత కృష్ణ ప్రభువు. ఉపమానము అనంటే చంద్రముఖి అని అంటాము మనం. చంద్రముఖి అంటే ఆ చంద్రముఖి అనేటువంటిది ఒక ఉపమానము. అంటే చంద్రుని లాంటి ముఖము కలిగినటువంటిది అని అర్థము. చంద్రముఖి అంటే చంద్రుని లాంటి ముఖము కలిగినటువంటిది. అంటే ఈమె చంద్రుడు అవుతాడా అంటే కాదు. కాబట్టి అట్లాంటి చంద్రుని లాంటి ముఖము కలిగినటువంటిది చంద్రముఖి అని ఒక ఉపమానము మనం చెప్తాము, చంద్రముఖి అంటాం మనం. అయితే ఆ చంద్రముఖి అనేటువంటిది చంద్రుని లాంటి ముఖము కలిగినటువంటిది ఈమె. ఎవరిని నీవు చూస్తున్నావో ఆమె చంద్రుని లాంటి ముఖము కలిగినటువంటిది. అంటే ఆ గుండ్రని ఛాయ కలిగినటువంటిది. చంద్రుడు ఎలా ఉంటాడు? గుండ్రగా ఉంటాడు కదా. అలాంటి గుండ్రటి ముఖము కలిగినటువంటి ఈమెని చంద్రముఖము కలిగినటువంటిది అన్నప్పుడు అది ఉపమేయము. ఈమె చంద్రుని లాంటి గుండ్రని ముఖము కలిగినటువంటిది ఈమె అన్నప్పుడు ఈమెనే అని ఇక్కడ మనం చూపెడుతున్నాము. కాబట్టి అది అక్కడ ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుణ్ణి పోల్చి చెప్పేటువంటిది ఉపమానము. ఈమెనే అని చెప్పినప్పుడు, ఈమెనే అన్నప్పుడు ఇది ఉపమేయము, దృష్టాంతము. కాబట్టి ఎరుకకు దృష్టాంతము అడిగితే కలయని చెప్పుము అని అంటున్నాడు ఇక్కడ. మరి ఉపమేయము అంటే అదే దృష్టాంతము. కాబట్టి దృష్టాంతం దేనికి చెప్పవాలి మరి అంటే ఈ బోధకు దృష్టాంతము చెప్పవాలే. కాబట్టి బోధకు దృష్టాంతం ఏది అంటే కర్పూర దీపమును చెప్పుమని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ మనము ఈ ఉపమేయముల ద్వారా
ఈ యొక్క ఒకటే వస్తువుని మనము దృఢపరచుకొనవాలి. ఏ విధముగా అంటే పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళు గుర్రాన్ని ఎక్కువ చూస్తారా అంటే చూడరు. అంటే పూర్వం ఉన్నటువంటి ఇప్పుడు అంటే గుర్రాలు ప్రతి ఒక్క ఊర్లో వాళ్ళ సర్కస్కు పోయేటువంటి వాళ్ళు చూస్తాము, సర్కస్లో చూస్తాము, సినిమాలో చూస్తాము, ఇవన్నీ చూస్తాము కదా. అది పూర్వము ఉండేటువంటి వాళ్ళు పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళకు ఆ గుర్రము కనబడదు కదా. అని అన్నప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి చిన్న పల్లెటూరులో ఉన్నటువంటి మా ఊరు లాంటి గంపోనిపల్లిలో మేము ఉన్నట్లయితే అప్పుడు అక్కడ గుర్రాలు కనబడతాయి అంటే కనబడవు. అవి గాడిదలు కూడా కనబడాయి అంటే ఏదో ఒకటి కనబడుతుంది అప్పుడు. అంటే ఆ గుర్రాలు అంటే గాడిదలు ఎవరికి ఉంటాయంటే ఈ చాకలి వాళ్ళకు బట్టలు మోసుకోబెట్టడానికి ఉంటాయి కదా. కాబట్టి గుర్రము ఎలా ఉంటుంది అని ఒకవేళ మనం అడిగితే మన పెద్దవాళ్ళు ఏమని చెప్పేది అని అంటే మన ఊరు చాకలి ఐలయ్యకు ఉండేటువంటి గుర్రం గాడిద ఉంది కదరా, అలాగనే ఉంటుంది గుర్రము అని అని అనుకునేటువంటి వాళ్ళు. ఆహా, అలాగనా, గాడిద వలె ఉంటుందా అంటే దానికి కాళ్ళు వంకరిస్తాయి, చెవులు పెద్దగా ఉంటాయి, అది గడ్డి తింటుంది, అది దాని వాంకొలిస్తుంది, ఊరుతుంది కదా అన్నప్పుడు మరి అది ఇలా ఉంటుంది అని అనుకున్నాడు. ఇలా ఉంటుంది అనుకున్నప్పుడు ఎప్పుడో ఒకసారి సిటీకి పోయినాడు. ఆ సిటీలో ఆ టాంగలు ఉంటాయి కదా, ఆ టాంగలు గుర్రాలతో వాళ్ళు సవారు చేస్తారు కదా, ఆ టాంగలను చూసినాడు. ఓహో ఇది ఏంటిదంటే గుర్రం బండి అని అన్నారు వాళ్ళు. ఓహో గుర్రం బండి అంటే ఆనాడు మా నాన్న అక్కడ పల్లెటూరులో ఏమని చెప్పిండు అంటే గుర్రము గాడిదలాగా ఉంటుంది అని చూపెట్టినాడు. కాబట్టి ఆ గాడిదకు ఈ గుర్రానికి తేడా బాగుంది కదా, గుర్రము ఇలా ఉంటుంది, ఇది సవారు చేస్తుంది, ఇలా వంకరిస్తుంది, మరి ఈడ సవారు చేస్తుంది, అది సవారు చేయదు చెప్పి గుర్రం ఇలా ఉంటుంది అనేటువంటి దాన్ని అప్పుడు తెలుసుకున్నప్పుడు అది గుర్రము యథార్థముగా తెలియబడింది అని అన్నప్పుడు అది ఉపమేయము గుర్రము, ఉపమానము గాడిదని గుర్రముగా పోల్చి చెప్పడము. కాబట్టి తెలియని దానిని తెలుసుకునేటట్లు చెప్పేది ఉపమానము. మరి వాళ్ళకు ఇది గుర్రము గాడిద ఎప్పుడని గాడిది గుర్రములాగా ఉంటుంది అని తెలియనటువంటి వస్తువుని మరి పోల్చి చెప్పడము ఉపమానము. ఎప్పుడైతే నీవు యథార్థంగా చూస్తున్నావో, సిటీకి పోయి చూసినావు కదా, అప్పుడు వెంటనే అది ఆహా గాడిద ఇలా ఉంటుంది అన్నాడు కాబట్టి మా నాన్న గుర్రము ఇది ఇలా ఉంటుంది అని కనుగొన్నాడు. కాబట్టి యథార్థముతో కనబడేటువంటిది అది గుర్రము. కాబట్టి ఉపమేయము ద్వారా మనకు గుర్రం అనేటువంటి వస్తువు తెలియబడుతుంది. కాబట్టి ఇక్కడ మరి ఏమంటున్నాడు ఇక్కడ అంటే ఇక్కడ కూడా అదే మాట చెప్పుకుంటు దృష్టాంత మెరకకేదని యోష్టము కలిగించగా నే యొరులు కలనుచును దృష్టాంతమడుగా బోధకు స్పష్టముగా కర్పూర దీపము చూపావోయి అని అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఎరుకకు దృష్టాంతము కళ అని చెప్పుము అంటే ఎవరన్నా అడిగినప్పుడు ఏమని చెప్తావు ఇక్కడ నువ్వు అంటే ఎరుకకు దృష్టాంతం ఏది అన్నప్పుడు ఒక యుక్తి చేస్తున్నాడు ఇక్కడ మనకేమని అంటే కళ అని చెప్పుము అంటున్నాడు ఇక్కడ. అంటే కళ అంటే ఈ కళ ఎప్పుడు వస్తుంది మరి ఇది అంటే కళ మనకు జాగ్రత్తలో వస్తుందా అంటే రాదు. ఎక్కడ వస్తుంది అంటే నిద్రలోపటికి జారుకున్న తర్వాత నిద్రపోతాం కదా, నిద్రపోయిన సంగతి నీకే తెలియని సమయం లోపల అది కళ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఆ కళలో చిత్ర విచిత్రములు ఎన్నో చూస్తావు కదా, ఆ చూసినటువంటి కళలో తోచినటువంటి ఎన్నెన్నో శరీరాలను చూస్తావు కదా, చూచి మళ్ళీ అది మేల్కకు రాగానే ఆ కళ ఉంటుందా అంటే అది ఉండదు. అన్నప్పుడు అది ఆ కళ మొదలు ఉన్నదా అంటే లేదు. మరి అది అంతంలో ఉంటుందా, మేలుకు వచ్చిన తర్వాత ఉన్నదా లేదు. కాబట్టి ఎప్పుడు తోచింది నీకు అది అంటే మధ్యలో తోచింది. అంటే సుషుప్తి ఈ యొక్క ఈ మేల్క మధ్యలో ఇది తోచింది. కాబట్టి సుషుప్తికి వచ్చిన తర్వాత ఆ కళ లేదు, సుషుప్తిలోనికి పోయిన తర్వాత వచ్చింది. సుషుప్తి మేల్క మధ్యలో వచ్చింది కాబట్టి అది మొదలు లేదు, అంతములో ఉండదు, మధ్యలోనే ఉన్నట్లు కనబడుతుంది కదా. మరి అదే విధంగా ఇక్కడ ఈ ఎరుక అనేటువంటిది మొదలు ఉన్నదా అంటే లేదు. కాబట్టి అంతంలో ఉంటుందా అంటే ఉండదు. కాబట్టి ఇది మధ్యలో వచ్చి మధ్యలోనే కనబడకుండా పోతుంది. కాబట్టి ఈ కళను దృష్టాంతముగా చూపబోయి అని చెప్పి ఇక్కడ మనకు ఈ కళ దృష్టాంతాన్ని చెప్పడం జరిగింది భాగవత కృష్ణ ప్రభువు. మరి ఇంకోటి ఏమంటున్నాడు మరి అదేవిధంగా మేల్క వచ్చింది కదా, ఎరక లేదు కదా,
అదేవిధంగా ఎరుకకు ఇది దృష్టాంతము కలయని చెప్పుము. కాబట్టి దృష్టాంతము ఒకవేళ వాళ్ళు అడిగినట్లయితే నువ్వు దేవుడికి చెప్పు ఈ దృష్టాంతము అంటే బోధకు చెప్పు స్పష్టముగా. ఇది బోధకు ఈ దృష్టాంతం అనేటువంటి ఉపమేయాన్ని చెప్పుము. ఎలాగూ అంటే మనము మంగళారతి ఇస్తాము కదా పూజ అనంతరము. మరి మంగళారతి ఇచ్చేటప్పుడు ఆ కర్పూరం అనేటువంటి దానిని మనం పల్లెరంలో వేస్తాము కదా. ఆ కర్పూరానికి దేన్ని అంటిస్తాము మరి అంటే కలికి అనేటువంటి అగ్నిని అంటిస్తాము. కాబట్టి ఆ కలికి అనేటువంటి అగ్నిని ఎప్పుడు అంటిస్తామో ఆ కర్పూరం ఎగిలి మరి అది వెలిగి అదొక ప్రకాశముగా రెండు కలిసి ఏకమై ఒక పైకి ఒక దీపముగా అది వెలుగుతుంది కదా. ఆ పైకి వెలిగినటువంటి దీపం ఏదైతే ఉందో అది వెలిగినటువంటి దీపం ఉంటుందా అంటే అది ఉండదు, మళ్ళీ ఆరిపోతుంది. ఆర్పబడుతుంది. అది ఆరిపోతుంది. అది దాని శక్తి ఎంతవరకు ఉంటుందో ఆ యొక్క కర్పూరం యొక్క శక్తి ఎంతవరకు వెలిగి మరి వెలిగినటువంటి ఆ అగ్ని ఆ వెలిగినటువంటి కర్పూరం రెండు ఉంటావంటే ఉండవు. కాబట్టి ఆ విధంగానే ఇక్కడ ఈ యొక్క బోధాగ్ని అనేటువంటిది గురుస్వరూపము. మరి శిష్యుడు కర్పూరము అనగా ఈ శిష్యుడు అజ్ఞానావరణంలో ఉన్నటువంటి యొక్క శిష్యుణ్ణి వెలుగు అనే ప్రకాశంలోనికి తీసుకొని వచ్చి గురుమూర్తి ఆ వెలుగు అనేటువంటి ప్రకాశం అనేటువంటి కర్పూరముగా తయారు చేసి ఆ అగ్ని అనేటువంటి యొక్క దానికి ఇది ఒకవేళ ప్రకాశం అనేటువంటిది అగ్ని ప్రకాశం అయితే ఉన్నదో అది మరి ఆ ఒక కర్పూరమునకు తాకినట్లయితే తాకింపజేస్తాడు కదా గురుమూర్తి. ఆ ప్రకాశం అజ్ఞానావరణంలో ఉన్నటువంటి నిన్ను జ్ఞాన ప్రకాశములకు తీసుకొని వచ్చి ఆ యొక్క అగ్ని ప్రకాశమునకు తాకిచ్చినట్లయితే ఆ బోధ అనే అగ్ని ఎప్పుడైతే వింటున్నావో ఆ బోధ అనేటువంటి అగ్నికి అంటిస్తాడో అంటించినటువంటి కర్పూరము వెలుగుతుంది దీపముగా. మరి దీపముగా వెలిగినటువంటి ఆ అగ్ని ఆ కర్పూరం రెండు ఉన్నావంటే లేవు. కాబట్టి జ్ఞాన ప్రకాశముతో వెలిగినటువంటి శిష్యుడు లేడు. ఆ ఒక జ్ఞాన ప్రకాశం అనే బోధతో వెలిగినటువంటి గురువు కూడా అగ్నితో వెలిగినటువంటి బోధాగ్ని కూడా గురువు కూడా లేడు. అంటే ఏమైపోయినారు ఇద్దరు అంటే ఇద్దరిలో ఆ ప్రకాశించేటువంటి ఏ బోధ అయితే ఉన్నదో అది ఇద్దరిలో ప్రకాశించి లేకపోయింది. కాబట్టి గుర్తెరిగే శరీరం అనేటువంటిది మూలము లేకపోయినది ఇక్కడ అని ఈ యొక్క ఉపమేయం అనేటువంటి దృష్టాంతము ద్వారా బోధకు బందోబస్తు చేసి చూపెడుతున్నాడు మనకి ఇక్కడ మరి కృష్ణ ప్రభువు. కాబట్టి ఈ విధముగా నీవు కర్పూర దీపము చూపబోయి. కాబట్టి ఈ యుక్తికి లోపము చేయకు. ఈ యుక్తి అంటున్నాడు ఇక్కడ. ఈ యుక్తి అంటే ఏంటిది ఇక్కడ అంటే యుక్తి అంటే ఉపాయము, నేర్పరితనము. ఈ ఉపాయముతో నీవు బోధ చేయవలే ఇతరులకు. ఏ యుక్తి? ఈ యుక్తి మరవద్దు. ఏ యుక్తి? కళ అనేటువంటి దృష్టాంతము, కర్పూరం అనేటువంటి కలిక కర్పూరం అనేటువంటి దృష్టాంతం అనేటువంటి యుక్తి మరవక నీవు వారికి ఎప్పుడు చెప్పాలనో ఆ బోధ అప్పుడు చెప్తే వాళ్ళందరూ కూడా తృప్తి చెందుతారు, సంతోషపడతారు అని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి దృష్టాంత మేరకకే ఏదనియోష్టము కలిగించగా నే యొరులు అంటే గట్టిగా చెప్పు, భయం లేకుండా గట్టిగా నే యొరులు కళనుచును చెప్పబోయి దృష్టాంతమడుగ బోధకు స్పష్టముగా కర్పూర దీపము చూపబోయి. ఈ యుక్తికి లోపము చేయకోయి. తుష్టి నొందెదారిట్లా తోచి చెప్పితివేని శ్రేష్టమౌ ఈ బోధ చేకొన్నవారుది పము చూపబోయి. ఈ యుక్తికి లోపము చేయకోయి. ఈ విధముగా నీవు ఎరుకకు దృష్టాంతము కలయని బోధకు దృష్టాంతము కర్పూర దీపము అని చెప్పి నీవు ఇదే యుక్తి అంటే ఉపాయము, నేర్పరితనము నీలో
ఉదయించింది కదా, ఈ నేర్పరితనమైనటువంటి ఉపాయము నీ లోపల కలిగింది కదా, ఈ బోధ విధానమైనటువంటిది, బోధ యొక్క విధి విధానము నీవు కలగజేసుకున్నావు కదా యుక్తిని, ఆ యుక్తి నీవు మరవకు. కాబట్టి ఎరుకకు ఈ యొక్క కళ యుక్తిగా మరవక చెప్పుము అని కృష్ణ ప్రభువుల వారు శిష్యునికి నేను చెప్పినటువంటి ఈ బోధ పద్ధతి విధి విధానం ఏదైతే ఉన్నదో ఈ యుక్తి ఉపాయమును మరి నీకు ఈ యొక్క యుక్తి ఉపాయం ఎలా చెప్పాలనేటువంటి ఉపాయము కూడా నేను చెప్పినాను అని కృష్ణ ప్రభువుల వారు మరి ఈ బోధకు బందోబస్తు చేస్తున్నాడు శిష్యుణ్ణి. ఇక్కడ శిష్యుడు నిర్ధారణ చేసి ఈ కందార్థము ద్వారా దృఢము చేస్తున్నాడు. కాబట్టి మనందరికీ కూడా ఈ యుక్తి లోపము రానియవద్దు అని ఈ బోధకు లోపము రానియకుండా ఈ యుక్తి నేర్పరితనము మనలో కలగజేస్తున్నాడు కృష్ణ ప్రభువు. కాబట్టి అదంతా కూడా మనము ఈ బోధ యొక్క ఆరుడ స్థితిని కలగజేసుకొని ఈ యొక్క బోధ యొక్క సందేశాన్ని మనకు గురుమూర్తి సందేశాన్ని ఇచ్చి మనలో ఉన్నటువంటి యొక్క సందేహ నివృత్తిని చేస్తున్నాడు. మరి అందరికీ కూడా ఈ బోధ యొక్క ఆరుడత స్థితి కలగాలని ఈ బోధకు మరి ఆ యుక్తి లోపము లేకుండా ఆ యుక్తి అనేటువంటి నేర్పర్తనం అనేటువంటి ఒక దృష్టాంతములకు లోపము చేయకుండా ఈ బోధ యుక్తితో నీవు చెప్పినట్లయితే ఈ ప్రపంచంలో వినేటువంటి వాళ్ళందరూ కూడా ఆకర్షితులైతారు నాయన. ఈ బోధకు ఆకర్షితులై ఈ మార్గము లోపటికి ప్రవేశిస్తారు. కాబట్టి నీవు ఆ విధముగా యుక్తి లోపము చేయక నే చెప్పిన పద్ధతిగా ఈ బోధని నీవు లోక కళ్యాణార్థమై చెప్పుమని మన అందరికీ కూడా గురుమూర్తి ఆదేశిస్తున్నాడని సందేశాన్ని ఇస్తే మనకు సందేహ నివృత్తి కూడా చేసి ఆదేశాన్ని ఇచ్చి మరి బోధ ప్రపంచానికి తెలియజేయమని చెప్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.